హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచులు. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ కర్రీ విత్ పూరి. సో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. చికెన్ కర్రీ చేయబోయే విధానం: ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఉప్పు, పసుపు, నిమ్మరసాన్ని వేసి 1 కేజీ చికెన్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇవన్నీ వేసి కడగడం వల్ల చికెన్ నీసు వాసన రాదు. శుభ్రం చేసిన చికెన్ని పక్కన పెట్టుకోవాలి. చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 3 ఆనియన్స్, 2 చిన్న టమాటాలు, కొద్దిగా పుదీనా, 3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర. వీటన్నింటినీ కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్లో వేసుకోవాల్సిన మసాలా ఐటమ్స్ చూద్దాం. 1 టేబుల్ స్పూన్ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 బిర్యానీ ఆకు, కొద్దిగా సాజీరా, 2 ఇలాచీ, అనాస పువ్వు, కొంచెం దాల్చిన చెక్క మరియు 2 లవంగాలు. చికెన్ కర్రీ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా చూయించిన మసాలా దినుసులు వేసుకోవాలి. తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దూరగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి కలపాలి. తర్వాత అందులో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసి పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. తర్వాత శుభ్రం చేసిన కేజీ చికెన్ను వేసి మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు చికెన్ని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు చికెన్లో పసుపు, ఉప్పు, కారం, చికెన్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి మరియు టమాటాలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు చికెన్ బాగా మగ్గనివ్వాలి. మగ్గాక అందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇక్కడ పెరుగు ఆప్షనల్ అండి. తర్వాత మూత పెట్టి చికెన్ ఇంకో 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత తీసి ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారా ముక్క ఎంత మెత్తగా ఉడికిందో? లాస్ట్లో పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే, మన వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు పూరీ చేసే ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు, ఆయిల్, వాటర్ వేసి కలిపి ముద్దలా చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని రౌండ్గా పూరీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి బాగా హీట్ చేయాలి.
తర్వాత ముందుగా చేసుకున్న పూరీని కూడా అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మన వేడివేడి పూరీ రెడీ. మన చికెన్ కర్రీ విత్ పూరి రెడీ అయిపోయింది. ఇక టేస్ట్ చేసేద్దామా? చాలా బాగుందండి, సూపర్. చాలా బాగుందండి, డెఫినెట్గా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.